వీడియోకి స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్. రివర్ ఈస్ నో మ్యాన్స్ ల్యాండ్. సో ఈ క్రిటికల్ సర్టెన్ స్టేజ్ రీచ్ అయిన తర్వాత నో మ్యాన్స్ ల్యాండ్ అనే పాయింట్ ఉంటుంది. సెక్షన్ 2A, సెక్షన్ 2B, మైండ్ యొక్క సెక్షన్ 2A, సెక్షన్ 2B మధ్యలో ఉంటుంది ఒక ప్రవాహం, నో మ్యాన్స్ ల్యాండ్ అంటారు అని చెప్పాను. ఫస్ట్ వీడియోలో వచ్చింది ఇది. సో ఈ రివర్ ని ఏమంటారు? నో మ్యాన్స్ ల్యాండ్ అంటారు. క్రాస్ ఓవర్ అగైనెస్ట్ ఇట్స్ ఫ్లో, ఈ ఈ క్రాస్ అవుట్ చేయటం ఉంటుంది, అదే ప్రత్యాహార స్టేజ్ అంటే యాక్చువల్ గా. సో రిక్వైర్స్ బోట్. మన ఒక ప్రవాహాన్ని దాటాలంటే ఏం కావాలి? బోట్ కావాలి. ఇక్కడ బోట్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే వే ఆఫ్ వర్కింగ్ అవుట్, ఎలాగ దాన్ని దాటాలి అని చెప్పేది. అండ్ స్కిల్ఫుల్ బోట్స్మెన్. సో అట్ ద సేమ్ టైము ఇక్కడ బోట్స్మెన్ కూడా కావాలి, గైడ్ కావాలి, ఎలా వెళ్ళాలని చెప్పడానికి గైడ్, నడిపేవాడు కూడా కావాలి. we do not normally carry boat. అయితే అవులో మనకి ప్రవాహం ఉంటుందని ముందే ఊహించి బోటుని నెత్తినేసుకొని మోసుకుంటూ వెళ్ళావు కదా. ఆన్ రీచింగ్ వి సెర్చ్ ఫర్ ఇట్. జనరల్ గా మనం నడుచుకుంటూ వెళ్తుంటే ప్రవాహం ఒడ్డు వస్తే వెంటనే అప్పుడు ఏం చేస్తావు? బోట్ ఏమన్నా దొరుకుతుందని వెతుకుతావు. మాస్టర్ విల్ అపియర్ వన్స్ యు రీచ్. ఎప్పుడైతే ఆ ప్రవాహం ఒడ్డుకు చేస్తాయో అప్పుడు ఆటోమేటిక్ గా మాస్టర్ నీకు అపియర్ అవుతాడు. సో మాస్టర్స్ యూనివర్స్ లో వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. ఎవరి కోసమని? ఎవరి క్రిటికల్ స్టేజ్ దాకా సొంతగా వాళ్ళు సాధన చేసి ఆ పాయింట్ కి వస్తారో వాళ్ళ కోసం. అది మనకంటే ఎక్కువ ఆతృతగా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అందుకని ముందే ఫస్ట్ గురించి వెతుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యాలి అని అర్థం. అందుకని అటైన్మెంట్ పొందాలి అంటే క్రిటికల్ స్టేజ్ అనే స్థితికి రావాలి అంటే స్వయం కృషితో, కేవలం ఏదో చదువుతున్న మాత్రాన, ప్రవచనాలు విన్నంత మాత్రాన, పూజలు చేసినంత మాత్రాన, తీర్థయాత్ర తిరిగినంత మాత్రాన అయిపోదు. సాధన చేయాల్సిందే. అడ్హెరెన్స్ టు ప్రాక్టీసెస్ ఈజ్ ద ఫీ పెయిడ్ టు ద మాస్టర్. మాస్టర్ కి నువ్వు ఇచ్చే పేమెంట్ ఏమిటి? ఈ ప్రైస్ ఏమిటి అంటే ఈ ప్రాక్టీసెస్ కి నువ్వు అంటుకుని ఉండటమే. నౌ ద స్పిరిచువల్ జర్నీ ఈజ్ విత్ హోల్డింగ్ గాడ్ టువర్డ్స్ గాడ్. సో డివినిటీతో, డివైన్ తోనే డివినిటీ వైపు ప్రయాణం చేయటంలా ఉంటుంది అనమాట. ఎవ్రీ అటెంప్ట్ మేడ్ ఈజ్ అపోజ్డ్ బై వేవర్డ్ మైండ్. ఈవెన్ ఈ స్థితిలో కూడా ఏదో ఈజీగా అయిపోతుందని అనుకోవద్దు. బట్ ఈ వేవర్డ్ మైండ్ ఉంది కదా, టర్బులెంట్ ఫ్లో అది వరల్డ్లీ లైఫ్ అనేది. ఈ టర్బులెంట్ ఫ్లో అపోజ్ చేస్తూనే ఉంటుంది నీ అటెంప్ట్ ని. బట్ నువ్వు మటుకు చేస్తూ అటువైపు ప్రయాణం చేయాలి. నౌ ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ తెలుసుకుంటాం. ఇన్హెరెంట్ ఫుల్ ఆఫ్ ఫ్లో ఆఫ్ లైఫ్ లైక్ గ్రావిటేషనల్ ఫోర్స్. రాయిని పైకి విసిరేస్తే కింద పడుతుంది కదా, ఇప్పుడు ఏమంటారు? భూమి తన గురుత్వాకర్షణతో వెనక్కి లాక్కుంది అంటారు. అలాగే ఈ లైఫ్ కూడా ఒక ఇన్హెరెంట్ ఫుల్ ఉంటుంది ఈ భూ స్టేజ్ లో ఉంచడానికి. అంటే ఈ ప్రపంచం నువ్వు అనుభవించడానికే ఉంది, ఇది జ్ఞానభూమి కంటే ఇది భోగభూమే అన్నట్టుగా ఆ పుల్ లాగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ అ ఫోర్స్ దట్ కౌంటర్స్ అవర్ ఎఫర్ట్స్. ఈ మన ఎఫర్ట్స్ అన్నిటిని కౌంటర్ చేస్తుంటుంది అది. టు బి ఫ్రీ ఫ్రమ్ ఇట్. దాని నుండి మనం ఏదైతే దాని నుండి ఫ్రీ పొందడానికి ప్రయత్నం చేస్తున్నామో దాని నుండి మన ఎఫర్ట్స్ అన్నిటిని కౌంటర్ చేస్తూనే ఉంటుంది. అండ్ వెరీ న్యాచురల్లీ సో. స్వభావం అది, అంతేగాని తప్పేం కాదు, అది శిక్ష కాదు. ఇలా ఎందుకు సృష్టించాడు ఈ ప్రపంచాన్ని అని ఆలోచించడం ఇది గొప్ప థాట్ కాదు. వీ హ్యావ్ ఫర్ ఏ లాంగ్ టైమ్ బీన్ వెరీ ఫ్రెండ్లీ అండ్ ఇన్ లైన్ విత్ ద సేమ్ ఫ్లో ఆఫ్ లైఫ్. మనం ఆ ఏ ఫ్లో ప్రెజెంట్ ఆల్రెడీ ప్యాటర్న్ ఏదో లైఫ్ కి అలవాటు పడిందో అది అలా అలవాటు పడుతున్నాం ఎన్నో ఏళ్ల బట్టి. సో ఎప్పుడైతే ఉన్నాయో దాన్ని మార్పు ఒప్పుకోదు. చిన్న మార్పు ఒప్పుకోవు. ఇంట్లో ఒక వస్తువు ఒక చోట నుంచి ఇంకో చోటకి పెట్టే మార్పునే ఒప్పుకోవు నువ్వు. అండ్ నౌ
వీ హ్యావ్ డిసైడెడ్ టు బ్రేక్ ఆఫ్. నువ్వు ఏదైతే ఇన్నాళ్ళు ఒక ఫ్లో ఆఫ్ లైఫ్ లో ప్యాటర్న్ లో ఉన్నావో దాన్ని బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. సో ఆటోమేటిక్ గా ఇన్హెరెంట్ పుల్ వ్యతిరేకిస్తుంది. నేచురల్లీ పార్టింగ్ కంపెనీ హర్ట్స్. సో నువ్వు లోపల ఏదో నువ్వు కోల్పోతున్నావు అనే ఫీలింగ్ కూడా వస్తుంది. అండ్ దేర్ ఈస్ ఈవెన్ ఎ న్యాచురల్ టెండెన్సీ టు హోల్డ్ ఆన్. అందుకు నువ్వు ఏం చేస్తున్నావు, పట్టు వేలాడటానికి కూడా ట్రై చేస్తుంటావు అదనమాట. సో సపోజ్ ఏదో నువ్వు రాయిని పడేసావు అనుకో, అది భూమాకర్షణ శక్తి గురుత్వాకర్షణ శక్తి వల్ల కింద పడిపోతుంది. ఇంకా ఫోర్స్ గా వేసావు అనుకో దూరంలో పడుతుంది. ఇది పెరాబులా మార్గంలో ప్రయాణం చేస్తుంటుంది. ఇంకా ఫాస్టర్ గా వేస్తే, ఇంకా ఫాస్టర్ గా వేస్తే ఫిజిక్స్ లో చెప్తారు కదా, సపోజ్ ఆర్బిటల్ వెలాసిటీతో కనుక ఒక రాయి విసిరితే ఏమవుతుంది అంటే భూమి చుట్టూ తిరగడం మొదలెట్టేస్తుంది. సో ఇక్కడ భూమి చుట్టూ తిరిగేట్టుగా చేస్తుంది ఎవరు, మళ్ళా గురుత్వాకర్షణే. అలాగా ఈ నెరటి పుల్లు ఏదైతే ఉందో ఆ పుల్లే మళ్ళా నిన్ని నీ ప్రయాణానికి సహకరించడం కూడా జరిగిపోతుంది. అడ్వాన్స్డ్ సోల్స్ ఆర్ పాస్ట్ ద నో మ్యాన్స్ ల్యాండ్ అండ్ రియలైజ్ దైర్ న్యూ బాండేజ్. అంటే ఈ అడ్వాన్స్డ్ సోల్స్ ఉన్నాయే వాళ్ళు వాళ్ళ బంధనం ఏదైతే ఉందో పుల్లు ఉందే చాలా ఇంటెన్సిటీ పుల్లు. అంటే రియలైజ్ చేయబడిన వాళ్ళు గతంలో వాళ్ళు కూడా సాధన చేసిన వాళ్ళు, మళ్ళా కష్టాలు పెట్టిన వాళ్ళు, ఆ, చేసి వాళ్ళు ఆధ్యాత్మికంలో స్పిరిచువల్ లో ఇంకొక స్టేజ్‌లోకి వెళ్ళేవాళ్ళు. అండ్ సీక్ రిలీజ్ ఫ్రమ్ దట్. అయితే ఇక్కడ అయిపోయింది, ఇక తర్వాత ఏముంటుంది అనొచ్చు. తర్వాత ఇంకో రకం బంధనాలు ఉంటాయి. ఇంకా ఇంతకంటే స్ట్రాంగ్ బంధనాలు ఉంటాయి నెక్స్ట్ స్టేజ్ లో. The Pratyahara stage is the stage where an aspirant has to add 2 + 10 units. ఇంతకు ముందు దీని గురించి కూడా చెప్పుకున్నాం. సో క్రిటికల్ సర్టెన్ స్టేజ్ వచ్చేప్పటికి 2 యూనిట్స్ యాడ్ అవ్వాలి లిటరల్ ఎనర్జీ. తర్వాత ప్రత్యాహార స్టేజ్ లో ఇంకొక 2 యూనిట్స్ యాడ్ అవ్వాలి. టోటల్ 4 యూనిట్స్. The decoded thought rate keeps on diminishing till it reaches 100 pulse beat when decoding one coded impulse. ఒక కోడెడ్ ఇంపల్స్ ని డీకోడ్ చేయడానికి 100 పల్స్ బీట్ ఉండాలి జరగాలి లోపల. అంటే ప్రతి 100 బీట్ పల్స్ కి ఒక కోడ్ ని, ఒక వన్ 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 కోడెడ్ ఇంపల్స్ ని డీకోడ్ చేయడం జరగాలి. నిజంగా ఆ కోల్డ్ ఇంపల్స్ నుండి వచ్చే ఎనర్జీ మార్వలస్ గా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఎక్స్పోనెన్షియల్ గా పెరిగిపోయి ఉంటుంది. గ్రౌండ్ ఫర్ హయ్యర్ యోగా ప్రాక్టీసెస్ ఫార్మ్స్. అప్పుడు మాత్రమే హయ్యర్ యోగా ఉన్నాయి. యాక్చువల్గా నువ్వు అంటావు కదా, ఆ, ధారణ, ధ్యాన, సమాధి ఇలాంటివి చేసే అవకాశం ఉంటుంది. ఇందాక నువ్వేం చేస్తున్నా, జస్ట్ ఓన్లీ చిన్న ఆట లాంటిది. చిన్న పిల్లలు చిన్న చిన్న బొమ్మలతో ఆడతారు కదా, అన్నం వండుతూ పెడుతున్నట్టు, అలాంటి ఆట కింద లెక్క.